మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సూపర్ సార్. అయితే ఎస్వీఆర్ గారి ప్రస్తావన వచ్చిన తర్వాత మాయాబజార్ గురించి మాట్లాడుకోకుండా అస్సలు ఉండలేము. డెఫినెట్గా ఆ రోజుల్లో అసలు ఆ మాయాబజార్ తీసిన తర్వాత ఇండస్ట్రీలో ఆ వాతావరణం ఎలా ఉండేది సార్? ఎస్వీఆర్ గారి నటన గురించి ఎట్లా మాట్లాడుకునేవారు? మాయాబజార్ అంటే ఎస్వి రంగారావు గారే హీరో. కేవీ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి రామారావు, నేను ఘటోత్కచుని క్యారెక్టర్ని మెయిన్గా చేసి మాయాబజార్ తెద్దాం అనుకుంటున్నాము, అందులో నువ్వు యాక్ట్ చేయాలి, నీ డేట్స్ కావాలి అని అడిగారంట కేవీ రెడ్డి గారు. ఎన్టీ రామారావు గారు అన్నారంట, ఏమండి నేను ఘటోత్కచుడిగా వేస్తే జనాలు చూడరేమో అన్నాడంట. నువ్వు కాదయ్యా ఘటోత్కచుడివి, యశ్వరం గారు ఘటోత్కచుడు, నువ్వు కృష్ణ వేషం వేస్తావు అని చెప్పారంట. సో మాయాబజార్లో హీరో ఎవరంటే ఘటోత్కచుడు, ఎస్వీఆర్ గారే. తర్వాత ఈ శశిరేఖని తీసుకెళ్ళటానికి రంగారావు గారు ఘటోత్కచుడు వస్తాడు కదా, ఘటోత్కచుడు వస్తాడు కదా, శశిరేఖ పండుకుని ఉంటుంది సావిత్రిని. అక్కడ సింగీత శ్రీనివాసరావు గారు చెప్పారు ఈ విషయం. ఎస్వి రంగారావు గారు క్లోజప్ వేస్తారు, చూస్తాడు, ఆ శశిరేఖను చూస్తాడు, శశిరేఖ క్లోజప్ చక్కగా నిద్రపోతూ ఉంటుంది, చాలా చక్కగా ఉంది సావిత్రి అందులో. చూసి సావిత్రిని చూసి, ఆహా నా సోదరునికి సరైన జోడి ఈ అమ్మాయిని డైలాగ్ చెప్పాలి, నా సోదరునికి సరైన జోడి, సరి అయిన జోడి జోడి అని అక్కడ డైలాగ్ ఏదో ఉంది, ఆ మీనింగ్ వచ్చేటట్టు డైలాగు. ఈ డైలాగు ఎలా చెప్పాలండి అని అడిగాడు యశ్వరం గారు కేవీ రెడ్డి గారిని. ఎందుకంటే నేను రాక్షసునే కదా, అవును, నేను రాక్షసుడు స్టైల్లో డైలాగ్ చెప్పాలా, లేకపోతే ఎంత అందగత్తెరా ఇది అని చెప్పాలా, ఆటోన్తో చెప్పాలా, లేకపోతే మధ్యస్థంలో చెప్పాలా, ఈ మూడు రకాల్లో ఎలా చెప్పాలి అని అడిగారంటే ఎస్వి రంగారావు గారు. కరెక్టే ఆయన డౌట్. ఎందుకంటే పాత్ర పరంగా రాక్షసుడు, పైగా ఇక్కడ ఉండేది తమ్ముడి కాబోయే భార్య ఎలాంటి అలా కూడా మాట్లాడకూడదు. సో నిజమైన డౌట్. తర్వాత ఆ డైలాగు ఎలా చెప్పాలి అనేటటువంటిది ఆయన ఆలోచించుకోవటం ఒకటి, దర్శకుడు ఆలోచన ఏమిటి అనేది కూడా తెలుసుకోవటం అనేది. సో గివింగ్ మచ్ మోర్ రెస్పెక్ట్ టు ది డైరెక్టర్. అంటే చూడండి, అప్పట్లో జీనియస్లు అండి. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు రాక్షసులాగా డైలాగ్ చెప్తే నిద్రపోతుంది, లేచిపోద్ది. తర్వాత ఆహా ఇది ఎంత అందంగా ఉంది అని అన్నావు అనుకో, అప్పుడు నీకేమనిపిస్తుంది, నా తమ్ముడికి ఎందుకు నేనే చేసుకుంటాను దీనినే మీనింగ్ వచ్చేస్తుంది, ఆడియన్స్కి వెళ్ళిపోద్ది. అలాగేం కాకుండా మీరు అలా చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటే ఒక సౌండ్ పోస్ట్ చేస్తాం మీ ఫేస్ మీద, ఆహా నా సోదరునికి తగిన జోడి ఇది అని కేవీ రెడ్డి గారు చెప్పటం. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అవును అండర్స్టాండింగ్స్ ఆ విధంగా ఉండేవి. మరి అంత మహానటుడు కూడా డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకుని ఆయన పద్ధతి ప్రకారం ఫాలో అవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. తర్వాత అండి, ఒక్క షాట్లో ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడు ఎటువంటి వాడు అనేటటువంటిది ఒక్క షాట్లో చూపించారండి. ఏంటంటే ఘటోత్కచుడు కొండ మీద వాలితే ఒక బండ్ల రాలి పడుద్ది, గుర్తుందా మీకు? అంత పవర్ఫుల్ ఘటోత్కచుడు అని చెప్పడం కోసం ఏఎన్ఆర్ గారితో ఫైట్ చేయడానికి ముందు తన మనుషులు చనిపోయిన తర్వాత ఈయనే వస్తారు స్వయంగా. అవునవును. తర్వాత అక్కడ ఎస్వి రంగారావు గారు ఆయనకి ప్రత్యేకంగా రాస్తారు డైలాగులు. రే వచ్చేవాళ్ళు మనవాళ్ళే అస్మదీయులు అని చెప్తాడు ఆయన. సార్ మనవాళ్ళనే అస్మదీయులు అంటారు, మనవాళ్ళు కాకపోతే ఏమంటారు అని అంటే అక్కడ ఒక క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్స్ని పెట్టాడు. మనవాళ్ళు అయితే అస్మదీయులు, మనవాళ్ళు కాకపోతే వాడు ఏంటంటే తస్మదీయులు అని అంటాడు. అదేంటారంటే తస్మదీయులు అనేటటువంటి మాట తెలుగులో లేదా, మనం కనిపెట్టకపోతే మాటలు ఎవరు కనిపెడతారు, 1000 విరిగి 2 వేల తాళ్ళు. సో ఆ విధంగా ఎస్వి రంగారావు గారు. తర్వాత
సంపూర్ణ రామాయణంలోనండి ఈశ్వరంగారావు గారు వస్తాడు, వచ్చి సీతతో అంటాడు, సీత సుందరి, యవ్వనం సెలయేరు లాంటిది, సెలయేరు నీరు ముందుకే వెళుతుంది కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రాదు, కాలం కూడా అలాగే ఉంటుంది అని నన్ను కరుణించు దేవే అది ఇది అని మాట్లాడతాడు. అప్పుడు ఈవిడంటది, నువ్వు నన్ను మర్యాదగా నా రామచంద్రుడికి అప్పగించి ఆయన శరణ వేడు, అప్పుడు నీకు ముక్తి మోక్షం లభిస్తుందని సీత అంటుంది. 30 కోటి దేవతలతో త్రికాల పాదాభివందనం చేయించుకున్న ఈ రావణాసురుడు ఒక్క మానవ మాతృని చరణపై వ్రాలుట అసంభవం అంటాడు. ఆయనకి డైలాగులు అలా ప్రత్యేకంగా ఆణిముచ్చాలాగా డైలాగులు రాస్తారు, పడిపోతాయి. ఎస్వి రంగారావు అంటే ఆ డైలాగులు అలా పడిపోతాయి. అటువంటి ఎస్వి రంగారావు గారు పోతే మేము రంపచోడవరం ఫారెస్ట్ అడవిలోకి వెళ్ళేటప్పుడు ఒక పోలీస్ ఎస్కార్ట్ పెట్టారు మాకు. శోభన్ బాబు, చంద్రకళ, ఆ ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ ఆర్టిస్టులు కదా, వీళ్ళని మూగేస్తారు, అందుకోసమని పోలీస్ సెక్యూరిటీ పెట్టారు. అందులో పోలీసుల్లో ఒక హెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒకడొచ్చి, ఎక్కడ ఎస్వి రంగారావు అని అంటున్నాడు. ఎస్వి రంగారావుని ఎక్కడా అంటున్నా ఇతనవాళ్ళు అనుకున్నాను. అంటే వాడు నా క్లాస్మేట్ అయ్యా, క్లాస్మేట్ అయ్యా. సార్ ఆ గదిలో ఉన్నారండి ఎస్వి రంగారావు. ఈయన లోపలికి వెళ్ళాడు. ఏరా ఎలాంటి ఉంటావు నువ్వు ఇక్కడ? ఒరే నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే, నాకు ఇక్కడ డ్యూటీ పడిందిరా, నువ్వు వస్తున్నాను, నేనే డ్యూటీ వేయించుకున్నాను, రా చాలానే కలిసామని. అప్పటి వరకు మందు తాగలేదు, ఈయన కలిసిన తర్వాత ఇద్దరు మందు మొదలు పెట్టారు.